ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ నానబెట్టిన పచ్చెనగపప్పు అనమాట. అన్నమాట ఫ్రెండ్స్, ఈ పచ్చెనగపప్పు క్యాప్సికమ్ కర్రీకి అనమాట. ఈ 2 క్యాప్సికమ్స్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఏం నానబెట్టేసాను అనమాట. ఇది చూపిస్తాకని పెట్టాను అనమాట ఫ్రెండ్స్. క్యాప్సికమ్ను శనగపప్పు కర్రీకి అనమాట ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది క్యాప్సికమ్ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, మేము క్యాప్సికమ్ ముక్కలు, శనగబద్దలు అవి నానబెట్టి ఉడకబెట్టేసినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి ఏం పచ్చి కొబ్బరి అనమాట. ఈ 3 ఐటమ్స్ యూజ్ చేస్తాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లోకి ఆనియన్స్ కూడా వేసేస్తాను అనమాట. చూడండి, తర్వాత శనగబద్దలు కూడా వేసేస్తాం. ఇది కొంచెంసేపు ఉడికిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలను, పసుపు, ఉప్పు, కారం అన్నీ ఒకసారి వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, 1 చెంచా పసుపు, తర్వాత రెడీ అయిపోయింది క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ అనమాట. పచ్చి కొబ్బరి తురుము అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాకుండా టమాటా కూడా వేసి వండుతారనమాట ఫ్రెండ్స్. ఇంకోటి కూడా కర్రీ, అది కూడా పెడతాను. దీనికి క్యాప్సికమ్ ముక్కలను శనగపప్పు నానబెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకుని, కరివేపాకు లేదంటే మిర్చి అయినా వేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఘాటు, ఇంకా ఘాటు కావాలి, ఎక్కువ ఘాటు కావాలంటే ఫ్రెండ్స్. లేదనుకుంటే మామూలు క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపేసి సరిపడా ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ లాస్ట్లో దించే ముందు వాటర్ పోసేయాలన్నమాట. అది వాటర్ కూడా ఎగిరిపోతుండగా లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తే ఈ విధంగా గ్రేవీ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ క్యాప్సికమ్ కర్రీకి అనమాట. క్యాప్సికమ్స్ కూడా ఉడికిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు గ్లాసులు వాటర్ పోసేస్తున్నాం అనమాట. దించే ముందు కొబ్బరి వేస్తాను అనమాట ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ అనమాట. పచ్చి కొబ్బరి తురుము అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాకుండా టమాటా కూడా వేసి వండుతారనమాట ఫ్రెండ్స్. ఇంకోటి కూడా కర్రీ, అది కూడా పెడతాను. దీనికి క్యాప్సికమ్ ముక్కలను శనగపప్పు నానబెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసుకుని, కరివేపాకు లేదంటే మిర్చి అయినా వేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఘాటు, ఇంకా ఘాటు కావాలి, ఎక్కువ ఘాటు కావాలంటే ఫ్రెండ్స్. లేదనుకుంటే మామూలు క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపేసి సరిపడా ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ లాస్ట్లో దించే ముందు వాటర్ పోసేయాలన్నమాట. అది వాటర్ కూడా ఎగిరిపోతుండగా లాస్ట్లో పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తే ఈ విధంగా గ్రేవీ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ అనమాట.